Good morning, students. How are you? So, previous classes videos మీరు బాగా వాచ్ చేస్తున్నారని అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మీరు బాగా విని అర్థం చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీకు మెటీరియల్స్ ఆల్రెడీ మీకు మెయిల్ చేసాం. సో మెటీరియల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చదవండి. వీలైతే మీరు ఇంకా ఎలాబరేట్గా పాయింట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ దెన్ మీకు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ మీకు పంపిస్తున్నాం. సో అవి కూడా మీరు జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకుని దగ్గర పెట్టుకొని, సో ఫ్రీక్వెంట్గా వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ని మనం ఎట్లా ఆన్సర్ చేయాలి, దానికి సంబంధించిన మెటీరియల్ మన దగ్గర ఉందో చూసుకోండి ఒకసారి. సో ఇన్ కేస్ ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే ఒకసారి గ్రూప్స్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేస్తే దానికి క్లారిఫికేషన్ అనేది నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ క్లాస్లో మనం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లీడర్ యొక్క లక్షణాలు ఏంటి. సో లీడర్కి కంపల్సరీగా కొన్ని లక్షణాలు అనేవి ఉండాలి. సో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా, సో నవేడేస్ సో మెనీ పర్సన్స్ ఫీల్ యాజ్ ఎ లీడర్స్. చాలామంది ఈ రోజుల్లో లీడర్ల కింద ఫీల్ అయిపోతున్నారు, లీడర్స్ కింద భావిస్తున్నారు వాళ్ళు. ఓకే, అంటే సో మెనీ పర్సన్స్ ఫీల్ లీడర్స్ దెమ్సెల్వ్స్. వారికి వారే లీడర్ కింద ఫీల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. బట్ దేర్ ఈజ్ నో, దే హ్యావ్ నాట్ ఎనీ లీడర్షిప్ క్వాలిటీస్. ఓకే, సో కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ లేకుండా అతను లీడర్ కింద ట్రీట్ చేయడానికి అవకాశం లేదు. ఓకే, సమ్ ఆఫ్ ది పర్సన్స్ ట్రీటెడ్ యాజ్ అ లీడర్ బై ద పీపుల్ బికాస్ ఆఫ్ దర్ క్వాలిటీస్. అంటే వాళ్ళ యొక్క క్వాలిటీస్ని బట్టి ప్రజలు కొంతమందిని నాయకులుగా భావిస్తూ ఉంటారు. సో వాళ్ళు లీడర్స్. వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, వాళ్ళకు ఉండవలసినటువంటి క్వాలిటీ అంటే లీడర్కి ఉండవలసినటువంటి, నాయకుడికి ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఏంటి. సో ఆ క్వాలిటీస్ గురించి మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ఫార్వర్డ్ లుకింగ్ అంటే ముందు చూపు ఉండడం. నాయకుడికి ఏమి ఉండాలంటే ముందు చూపు అనేది ఉండాలి. అంటే ఫార్వర్డ్ లుకింగ్ ఎప్పుడైతే ఉంటుందో, సో డెఫినెట్గా ఫ్యూచర్లో ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు అనేటువంటి విషయాల్ని డిసైడ్ చేసుకోవడానికి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లీడర్కి ముందు చూపు అనేది ఉండాలి. అంటే సెట్ ఎ గోల్స్ అండ్ హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ది ఫ్యూచర్కి సంబంధించినటువంటి విజన్, దానికి సంబంధించినటువంటి గోల్స్ ముందే ప్లాన్గా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే, సో దానికి అనుగుణంగా ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో గోల్స్ని ఈజీగా అచీవ్ అవ్వడానికి, లేదా గోల్స్ని ఈజీగా రీచ్ అవ్వడానికి, తద్వారా ఆ గ్రూప్ మెంబర్స్ని లేదా సబార్డినేట్స్ని సో గైడ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఫార్వర్డ్ లుకింగ్ అని ముందు చూపు అనేది ఉండాలి, ముందు జాగ్రత్త అనేది ఉండాలంటుంటారు మనం. సో కాబట్టి ఫార్వర్డ్ లుకింగ్ అనేది ముందుగా టీచర్కి లీడర్కి ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణంగా మనం భావించాం. ఓకే, ముందు చూపు ఉండాలి. అంటే లీడర్కి ఫ్యూచర్లో ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాటికి అనుగుణంగా ఎట్లా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయాలి, ఆ విజన్ ఏంటి. సో అలా మనం నాయకుడికి ఫార్వర్డ్ లుకింగ్ అనేది ఉండాలి. అంటే అబ్దుల్ కలాం గారు 2020, సో అంటే 2020కి ఇండియాలో నిరక్షరాస్యత అనేది ఉండకూడదు, అందరూ లిటరేట్స్ ఉండాలి అని చెప్పేసి ఒక విజన్ అనేది అబ్దుల్ కలాం గారికి ఉండేది. సో అలాగా లీడర్కి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఒక విజన్, ఒక సెట్ ఆఫ్ గోల్స్ అనేవి ఉండాలి. సో కాబట్టి ఖచ్చితంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్, గోల్ అనేది మనకి ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే నాయకుడికి ముందు చూపు అనేది ఉండాలి. ఆ ముందు చూపు లేకపోతే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడానికి, సభ్యులని లీడ్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. సో ఇది ముఖ్యమైనది. సో నెక్స్ట్ వన్, ఆనెస్ట్. సో ఆనెస్ట్ అనేది డెఫినెట్గా ఇక్కడ మనం
చూసుకున్నట్లయితే సిన్సియారిటీ అండ్ ఇంటిగ్రిటీ అనేది, ఆనెస్ట్ అనేది ఉండాలి. అంటే నాయకుడు ఒక నిజాయితీగా ఉండాలి, ఒక సిన్సియారిటీ ఉండాలి, ఓకే, ఒక ఇంటిగ్రిటీ ఉండాలి. అంటే ఒక సమగ్రమైనటువంటి ఒక వ్యవస్థను నిర్మించగలిగేటటువంటి లక్షణం ఉండాలి. అది కూడా ఆనెస్ట్గా, నిజాయితీగా ఉండాలి. నాయకుడు సిన్సియర్గా ఉండాలి. ఒక ఫన్నీయెస్ట్గా లేదంటే సిల్లీ యాక్టివిటీస్, సిల్లీ టాక్స్ ఇట్లాగా ఉండకూడదు. ఎప్పుడు కూడా లీడర్ ఎప్పుడు ఆనెస్ట్గా ఉండాలి. డిస్ప్లే సిన్సియారిటీ అండ్ ఇంటిగ్రిటీ అంటే ప్రదర్శిస్తూ ఉండాలి. ఓకే, ఆ సిన్సియారిటీ లేకపోతే సభ్యుల్ని ఎఫెక్టివ్గా లీడ్ చేయడానికి అవకాశం అనేది. సో అండ్ దెన్ ఇన్స్పైరింగ్ ఉండాలి. అంటే ఇతరుల్ని ప్రభావితం చేసేటటువంటి పర్సన్గా ఉండాలి. ఓకే, అంటే బై షోయింగ్ ఎండ్యూరెన్స్ ఇన్ మెంటల్, ఫిజికల్ అండ్ స్పిరిచువల్ స్టామినా యూ విల్ ఇన్స్పైర్ అదర్స్ టు రీచ్ ఫర్ న్యూ హైట్స్. By showing endurance in mental, physical and spiritual stamina, you will inspire others to reach for new heights. అంటే ఎప్పుడైనా ఇక్కడ నాయకుడు వాటి యొక్క ధైర్య సాహసాలతోటి ఆయన మీద ఉండేటువంటి ఒక నమ్మకంతో ఫిజికల్గాను, మెంటల్గాను, స్పిరిచువల్గాను స్టామినా ఉండి, సో అతను ఇతరుల యొక్క డెవలప్మెంట్కి ఇన్స్పైరింగ్గా ఉండేటటువంటి పరిస్థితి ఉండాలి. అంటే ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా ఉండాలి. అంటే ఇతరులను ఇన్స్పైర్ చేసేటటువంటి పర్సన్గా ఇక్కడ మనకి లీడర్ ఉండాలి. ఈ లక్షణం కంపల్సరీగా, అంటే లీడర్ అనేవాడు ఇతరులని ఇన్స్పైర్ చేయాలి. మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. సో లీడర్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. అంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో వాడిని లీడర్ అని మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం. సో కాబట్టి లీడర్ షుడ్ ఇన్స్పైర్ ది పీపుల్ టు రీచ్ ఫర్ న్యూ హైట్స్. అంటే వాళ్ళ యొక్క ఎదుగుదలను, వాటి యొక్క అభివృద్ధిని కాంక్షించడం కోసం, వాళ్ళని అభివృద్ధి చేయడం కోసం, అభివృద్ధిలో తీసుకెళ్ళడం కోసం అదేం చేయాలంటే డెఫినెట్గా అక్కడ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా ఉండాలి లీడర్ అనేవాడు. ఇది ఒక ముఖ్యమైన లక్షణంగా మనం చెప్పవచ్చు. అండ్ దెన్ ఇంటెలిజెంట్ అంటే రీడ్, స్టడీ అండ్ సీక్ ఛాలెంజింగ్ అసైన్మెంట్స్. అంటే ఇప్పుడు కూడా లీడర్కి కొంచెం ప్రజ్ఞా పాఠవాలు ఉండాలి, తెలివితేటలు ఉండాలి. సో లీడర్ తెలివైన వాడు ఉండాలి. ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ని చదువుతూ ఉండాలి, వాటిని అధ్యయనం చేస్తూ ఉండాలి. అండ్ ఛాలెంజింగ్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో, ఛాలెంజింగ్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో, కష్టమైనటువంటి సవాళ్ళతో కూడుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని అసైన్మెంట్స్గా తీసుకుని వాటిని సాల్వ్ చేసుకునేటటువంటి కేపబిలిటీ అండ్ కెపాసిటీ లీడర్కి ఉండాలి. అంటే ఇంటెలిజెంట్ ఫెలో అయి ఉండాలి. లీడర్ ఇంటెలిజెంట్ ఫెలో అయి ఉండాలి, ఇంటెలెక్చువల్ పర్సన్ అయి ఉండాలి. సో ఇంటెలెక్చువల్ పర్సన్ అయి ఉంటేనే డెఫినెట్గా అక్కడ డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా సమూహాన్ని నడిపించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనం ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకుంటాం. అంటే ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో కూడా కొన్ని చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా గాంధీ గారు సో ప్రజల్ని స్వాతంత్రం వైపు నడిపించడం అనేది జరిగింది. ఎంత క్రూషియల్ సిచ్యువేషన్లో ఇండియాలో ఉన్నప్పుడు సో గాంధీ గారు చాలా సభ్యుల్ని బాగా తన యొక్క తెలివితేటలతోటి సభ్యుల్ని నడిపించడం అనేది జరిగింది. ఎప్పుడు మూమెంట్స్ని తగ్గించాలి, ఎప్పుడు మూమెంట్స్ని రైట్ చేయాలి. సో ఇట్లాగా ఒక తెలుగుగా ఆయన వ్యవహరించడం వల్ల చాలా వరకు స్వతంత్ర ఉద్యమంలో ఆయన సక్సెస్ అయ్యాడని మనం చెప్పచ్చు. సో అలాగే మనం ఇటువంటి సినిమా చూసాం, బాహుబలి సినిమా, అందరూ చూసే ఉంటారు. అందులో ఫైనల్ సిచ్యువేషన్లో అంటే ఒక కాలికేయుడితోటి యుద్ధం ఫైట్ జరిగేటప్పుడు ఈ సైన్యం ఏదైతే ఉందో అది ఓడిపోయేటటువంటి సందర్భంలో సో అక్కడ హీరో అక్కడ సైన్యాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. సో ఇన్ఫ్లుయెన్స్ చేసేటప్పుడు మోటివేట్ చేస్తాడు. ఆ మోటివేట్ చేసేటప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే అనేక తెలివితేటలను ఉపయోగించి సో ఒక సెన్సిటివ్ ఇష్యూని మాట్లాడుతూ సో సోల్జర్స్లో ఆ సైనికుల్లో మోటివేషన్ అనేది క్రియేట్ చేసి సో మరలా యుద్ధానికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు అప్పటికే చిన్న గాయాలతో ఉన్న
వాళ్ళని మళ్ళీ మోటివేట్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే లీడర్కి ఏమి ఉండాలంటే కొన్ని తెలివితేటలు ఉండాలి, ఇలా సమయ సందర్భాన్ని బట్టి ఆ ఇంటలెక్చువాలిటీ అనేది ఉండాలి. సో లీడర్కి అది అవసరం. తర్వాత ఫైర్ మైండెడ్గా ఉండాలి. అంటే షో ఫైర్ ట్రీట్మెంట్ టు ఆల్ పీపుల్. అంటే ప్రజలందరికీ మంచి ట్రీట్మెంట్ అంటే ఇక్కడ ఎట్లా అంటే ఫెయిర్ ట్రీట్మెంట్ అంటే జెన్యున్గా ఉండాలి. ఫెయిర్ అందరిని ఒకేలాగా ట్రీట్ చేయాలి, ఒకరిని ఒకలాగా ఒకరిలాగా ట్రీట్ చేసేటటువంటి మైండ్ సెట్ లీడర్కి ఉండకూడదు. లీడర్కి ఫైర్ మైండెడ్ పర్సన్ అయి ఉండాలి. ఓకే, అంటే లీడర్ షుడ్ ఆల్వేస్ ఫైర్ మైండెడ్. సో ఫైర్ మైండెడ్గా ఉండాలి అంటే స్వచ్ఛమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి, ఫైర్గా ఉండడం అంటే సో అందరినీ ఒకేలాగా ట్రీట్ చేసే విధంగా ఓపెన్గా అందరితోటి విషయాన్ని డిస్కస్ చేసేటటువంటి మైండ్ సెట్ని కలిగి లీడర్ అనేవాళ్ళు ఉండాలి. సో ఇది మనం ఫైర్ మైండెడ్గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి బ్రాడ్ మైండ్. సో బ్రాడ్ మైండెడ్ ఉండాలి అంటే సీక్ అవుట్ డైవర్సిటీ. అంటే బ్రాడ్ మైండ్ మీన్స్ విషయాలని బ్రాడ్గా థింక్ చేసేటటువంటి మైండ్ సెట్ ఉండాలి. అంటే అన్ని కోణాల నుంచి విషయాన్ని పరిశీలించేటువంటి జ్ఞానం ఉండాలి. సో అలా బ్రాడ్ మైండెడ్ ఉంటేనే నేరోగా చూడకుండా, ప్రతి విషయాన్ని నేరోగా చూడకుండా అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మాత్రమే చూసి సో మెరిట్స్ని వదిలేసేటటువంటి పరిస్థితి కాకుండా బ్రాడ్గా ఆలోచించేటటువంటి బ్రాడ్ మైండ్ ఉండాలి. అంటే విశాల దృక్పథం అనేది ఉండాలి. విశాల దృక్పథం ఎప్పుడైతే ఉందో అన్ని విషయాల్ని కూలంకషంగా చర్చించడానికి, ఆలోచించడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లీడర్కి బ్రాడ్ మైండ్ ఉండాలి, విశాల దృక్పథం అనేది ఉండాలి. అంటే ఈ సొసైటీలో ఏం జరుగుతుందో అన్ని విషయాల్ని తెలుసుకునేటటువంటి నాలెడ్జ్తో పాటుగా వాటి గురించి ఆలోచించగలిగినటువంటి మనసు, వాటి పట్ల స్పందించేటటువంటి మనసు అనేది లీడర్కి ఉండాలి. బ్రాడ్ మైండెడ్ నేచర్ అనేది లీడర్కి ఉండాలి. అండ్ దెన్ కరేజెస్ అంటే కరేజ్ డిస్ప్లే ఏ కాన్ఫిడెంట్ కామ్నెస్ వెన్ అండర్ స్ట్రెస్. కరేజెస్ ఉండాలి అంటే లీడర్ ఇప్పుడు సాఫ్ట్ థింగ్స్ కానీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ కానీ అప్పుడు ఉండవు. సో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి, క్రూషియల్ సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. సో మెనీ హర్డల్స్ డ్యూరింగ్ ది అచీవ్మెంట్ ఆఫ్ ది గోల్స్. ఓకే, అంటే ఆ గోల్స్ని అచీవ్ చేసేటటువంటి ఆ సందర్భంలో, ఆ సమయంలో అనేకమైనటువంటి హర్డిల్స్ ఉంటాయి. ఓకే, హర్డిల్స్ని చాలా కామ్గా అంటే స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా కాన్ఫిడెంట్గా, సో చాలా ధైర్యంగా సో ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటటువంటి ఆ ధైర్యం, కరేజెస్ అనేది లీడర్కి ఉండాలి. అంటే అక్కడి నుంచి పారిపోయేటటువంటి సందర్భం అనేది, లేదంటే దాని నుంచి ఎస్కేప్ అయ్యేటటువంటి నేచర్ అనేది, ఆ భయం అనేది లీడర్కి ఉండకూడదు. కాబట్టి లీడర్ ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఓకేనా. సో అంటే స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, భయపడకుండా ఉండేటటువంటి ఆ శక్తి లీడర్కి కలిగి ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చి స్ట్రైట్ ఫార్వర్డ్. యూజ్ సౌండ్ జడ్జ్మెంట్ టు మేక్ ఏ గుడ్ డిసిషన్ అట్ ది రైట్ టైం. స్ట్రైట్ ఫార్వర్డ్లో మనం చూసుకున్నట్లయితే సరైనటువంటి నాయకత్వము, సమన్యాయం అనేది రైట్ టైంలో రైట్ డిసిషన్ అనేది తీసుకోవాలి. అంటే సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయము, అది కూడా న్యాయబద్ధంగా ఉండేటటువంటి నిర్ణయాన్ని తీసుకునేటటువంటి కెపాసిటీ లీడర్కి ఉండాలి. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. ఓకే, అంటే నిదానంగా ఉండాలి. ఏ విధమైనటువంటి అపోహలకి, ఏ విధమైనటువంటి వాటికి, ప్రలోభాలకి లోను కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా. సో యూజ్ సౌండ్ జడ్జ్మెంట్ టు మేక్ ఏ గుడ్ డిసిషన్స్ అట్ ది రైట్ టైం. సరైనటువంటి సమయంలో సరైనటువంటి మంచి డెసిషన్ తీసుకునేటటువంటి ఆ లక్షణం అనేది లీడర్కి తప్పనిసరిగా ఉండాలి. సో అలా ఉంటేనే ఖచ్చితంగా మనకి ఇక్కడ లీడర్ యొక్క క్వాలిటీస్ని మనం అనాలిసిస్ చేసేటప్పుడు డెఫినెట్గా అతను సొసైటీకి ఉపయోగపడే వ్యక్తా కాదా అనేది మనం డిసైడ్ చేసుకోగలుగుతాం. సో కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ది లీడర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి ఇమేజినేటివ్ అంటే ఇమాజినేషన్.
మేక్ టైమ్లీ అండ్ అప్రోప్రియేట్ చేంజెస్ ఇన్ యువర్ థింకింగ్స్, ప్లాన్స్ అండ్ మెథడ్స్. ఇమాజినేటివ్ థింకింగ్ అనేది లీడర్కి ఉండాలి. అంటే ఇమాజినేటివ్గా ఉండాలి, ఊహించగలిగేటటువంటి శక్తి లీడర్కి ఉండాలి. సో ఇమాజినేటివ్గా ఎప్పుడైతే లీడర్ ఉంటాడో డెఫినెట్గా సో హీ మేక్ టైమ్లీ అండ్ అప్రోప్రియేట్ చేంజెస్ ఇన్ యువర్ థింకింగ్ అండ్ ప్లాన్స్ అండ్ మెథడ్స్. అంటే అక్కడ ఉన్నటువంటి అప్రోప్రియేట్ సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి ఏ విధమైనటువంటి తగిన విధమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చేటటువంటి ఆలోచనలు, లేదా దానికి కావాల్సినటువంటి ప్లాన్స్, దానికి కావాల్సినటువంటి మెథడ్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి, తయారు చేసుకోవడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఇమాజినేటివ్ థింకింగ్ ఆర్ ఇమాజినేటివ్ ప్లాన్స్ ఆర్ ఇమాజినేటివ్ మెథడ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఎందుకు ఉండాలి అంటే అప్రోప్రియేట్ చేంజెస్ ఇన్ అవర్ సొసైటీలో కొన్ని అప్రోప్రియేట్ చేంజెస్ తీసుకురావడం కోసం సో మంచి ఆలోచనలు ఉండాలి, మంచి ప్లాన్స్ ఉండాలి, మంచి మెథడ్స్ ఉండాలి. అలా ఉండాలి అంటే ముందు కంపల్సరీగా మనకు ఒక ఇమేజినేషన్ అనేది ఉండాలి. సో లీడర్కి ఇమేజినేషన్ అనేది చాలా చాలా అవసరం. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చి పర్సనాలిటీ. ప్లెజింగ్ పర్సనాలిటీ ఆల్వేస్ అట్రాక్ట్స్ పీపుల్. A pleasing personality always attracts people. A pleasing personality అంటే చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా, చాలా హ్యాపీగా, చాలా ఆహ్లాదంగా ఉండేటటువంటి పర్సనాలిటీ. సో పర్సనాలిటీ అంటే మీరు అనుకునేటటువంటి పర్సనాలిటీ అంటే మీకు ఆల్రెడీ సైకాలజీలో మీకు డిస్కస్ చేస్తూ ఉంటారు. సో పర్సనాలిటీ అనే పదము మన వ్యక్తిత్వాన్ని తెలియచేసేటటువంటి పదం. సో పర్సనాలిటీ అనేది జనరల్గా వాడేటటువంటి యూజువల్ టర్మ్ ఏంటంటే సో ఫిజికల్ అపియరెన్స్ అని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఫిజికల్ అపియరెన్స్ని పర్సనాలిటీ అని అంటూ ఉంటాం. సో అది పర్సనాలిటీ కాదు. పర్సనాలిటీ ఈజ్ నథింగ్ బట్ బోత్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ యాటిట్యూడ్స్ ఆఫ్ ది ఇండివిజువల్. ఓకే, సో పర్సనాలిటీ ఈజ్ నథింగ్ బట్ బోత్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ యాటిట్యూడ్స్ ఆఫ్ ది ఇండివిజువల్. సో ఇది పర్సనాలిటీ అంటే ఒక వ్యక్తి యొక్క మానసిక, శారీరక వైఖరులను తెలియచేసేదే పర్సనాలిటీ. ఇందులో ఫిజికల్ క్వాలిటీస్ ఉంటాయి, సైకలాజికల్ యాటిట్యూడ్స్ ఉంటాయి. సో ఇవన్నిటిని కలిపితేనే మనం పర్సనాలిటీ అని చెప్తాం. సో ఇటువంటి ఇంటిగ్రేటెడ్ పర్సన్ ఎలా ఉంటారంటే ప్లీజింగ్, మీరు ఏం చెప్పునా సో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, ప్లెజెంట్గా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు, డిస్కస్ చేస్తూ ఉంటారు. సో ఇరిటేట్ అవ్వడం కానీ లేదంటే అరవడం కానీ సో ఎలాంటి లక్షణాలు అక్కడ కనిపించవు. సో పర్సనాలిటీ అనేది మంచి పర్సనాలిటీ అనేది లీడర్కి ఉండాలి. అది కూడా ప్లీజింగ్ పర్సనాలిటీ ఉండాలి. అంటే లీడర్కి ఇరిటేట్ చేసేటటువంటి ప్రజలు ఉంటారు. ఎందుకంటే ఈ సొసైటీలో అందరూ ఒకేలా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో డిఫరెంట్ మెంటాలిటీస్, డిఫరెంట్ యాటిట్యూడ్స్, డిఫరెంట్ థింకింగ్స్ అండ్ డిఫరెంట్ ఫిజికల్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ హైట్స్ అండ్ డిఫరెంట్ సైజ్. ఓకే, సో ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్ మెంబర్స్ కొంతమంది ఇరిటేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి టైంలో ఇరిటేట్ అవ్వకుండా ప్లీజింగ్ మేనర్ ఉండాలి. అంటే మనకి చాలా ప్రశాంతంగా ఉండేటటువంటి ఆ ప్లీజింగ్ పర్సనాలిటీ ఏదైతే ఉందో అది లీడర్కి ప్రధానంగా కావాల్సినటువంటి లక్షణంగా మనం చెప్పవచ్చు, ఉండవలసినటువంటి లక్షణంగా మనం చెప్పచ్చు. సో నెక్స్ట్ వన్ నాలెడ్జబుల్ పర్సన్ అయి ఉండాలి. లీడర్కి కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్ కావాలి. ఏ నాలెడ్జ్ కావాలి? సొసైటీకి సంబంధించిన నాలెడ్జ్, పీపుల్కి సంబంధించినటువంటి నాలెడ్జ్, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన నాలెడ్జ్, యాక్ట్స్ సంబంధించిన నాలెడ్జ్, కాన్స్టిట్యూషన్కి సంబంధించిన నాలెడ్జ్. ఓకే, సో యాక్టివిటీస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్. డెఫినెట్గా ఆ నాలెడ్జ్ అనేది ఉంటేనే లీడరు సబార్డినేట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర అంటే నాలెడ్జ్ లేకపోతే సబార్డినేట్స్ని కానీ, స్టూడెంట్స్ని కానీ, లేదంటే గ్రూప్ మెంబర్స్ని కానీ, ఫాలోవర్స్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా మన దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ని మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్గా మనం స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదంటే సబార్డినేట్స్ అవ్వచ్చు, మేనేజర్ అయితే సబార్డినేట్స్ అవ్వచ్చు, లేదంటే లీడర్ అయితే గ్రూప్ మెంబర్స్ అవ్వచ్చు, లేదా ఫాలోవర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో knowledgeable person, a good leader should thus possess adequate knowledge and competencies in order to influence the subordinates. అంటే గుడ్ లీడర్ షుడ్ దస్ పొసెస్ adequate knowledge, తగిన విధమైనటువంటి అవసరమైనటువంటి జ్ఞానం అనేది ఉంటే,
సో ఆ కాంపిటెన్సీస్ అనేది ఉంటే, ఆ పవర్ ఉంటే, కెపాసిటీ ఉంటే, సో సబార్డినేట్స్ని లేదంటే ఫాలోవర్స్ని లేదంటే గ్రూప్ మెంబర్స్ని లేదంటే వర్కర్స్ని లేదా స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లీడర్కి అవకాశం ఉంది. కాబట్టి లీడర్ కంపల్సరీగా నాలెడ్జబుల్ పర్సన్ అయ్యి ఉండాలి. అండ్ దెన్ సో ఇంటిగ్రిటీ. A leader needs to possess a high level of integrity and honesty. He should have a fair outlook and should base his judgment on the facts and logic. సో ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ అయి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీస్ ఆల్రెడీ మన పర్సనాలిటీలో డిస్కస్ చేస్తాం. అంటే ఫైర్ జడ్జ్మెంట్స్ ఉండాలి, ఫ్యాక్ట్స్ని లాజిక్స్ని బట్టి జడ్జ్మెంట్ అనేది ఉండాలి, తీర్పు అనేది ఉండాలి, అండ్ ఫైర్ అవుట్లుక్ ఉండాలి. అందరినీ సమానంగా అందరినీ ఒకేలా చూస్తూ అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ బట్టి, ప్రాబ్లమ్స్ని బట్టి, ఆ ఫ్యాక్ట్స్ని బట్టి, ఆ లాజిక్స్ని బట్టి అతను ఆనెస్ట్గా ఉండి అతను తీర్పు తీర్చవలసినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి సో ఇంటిగ్రిటీ అనేది తప్పనిసరిగా లీడర్కి ఉండాలి. అండ్ దెన్ ఇనిషియేటివ్. A good leader takes initiative to grab the opportunities and not wait for them and use them to the advantages of the organization. అంటే గుడ్ లీడర్ టేక్స్ ఇనిషియేటివ్ టు గ్రాబ్ ద ఆపర్చునిటీస్ అండ్ నాట్ వెయిట్ ఫర్ దెమ్. అంటే అవకాశాల కోసం వెయిట్ చేయకుండా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి, అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ చొరవ అనేది చూపించాలి. ఇనిషియేటివ్ అంటే ఆ చొరవ చూపించాలి. ఆ చొరవ చూపిస్తే ఖచ్చితంగా ఆర్గనైజేషన్కి అడ్వాంటేజ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మేనేజర్ ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు ఆ ఆర్గనైజేషన్లో మేనేజర్ అనేవాడు హెడ్ కాబట్టి డెఫినెట్గా అవకాశాల కోసం ఎదురు చూడకుండా అవకాశాలని సృష్టించుకోవడానికి, అవకాశాలను క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసేటటువంటి ఆ చొరవ చూపాలి, ఆసక్తి ఉండాలి. ఆ ఇనిషియేటివ్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఆ ఇనిషియేటివ్, ఆ క్వాలిటీ అనేది, ఇనిషియేటివ్ క్వాలిటీ అనేది లీడర్కి తప్పనిసరిగా ఉండాలి. సో ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ skills. And a leader needs to be a good communicator so that he can explain his ideas, policies and procedures clearly to the people. Yes, isn't it? That every person should have communication skills. Especially leaders should have communication skills. Why? Because a good communicator, leader as a good communicator so that he can explain his ideas, పాలసీస్ అండ్ ప్రొసీజర్ క్లియర్లీ టు ద పీపుల్. ఓకే, అంటే ఆ లీడర్ ఎప్పుడైతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో, ఇతరులతో మంచి సంబంధాలు ఏవైతే ఉన్నాయో, వాక్చాతుర్యం ఎప్పుడైతే ఉందో, ఆ లాంగ్వేజ్ స్కిల్స్ ఎప్పుడైతే డెవలప్ అయినాయో, సో ఆటోమేటిక్గా హీ కెన్ ఎక్స్ప్లెయిన్ హిస్ ఐడియాస్, పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ క్లియర్లీ టు ద పీపుల్. అంటే ఫాలోవర్స్కి కానీ, సబార్డినేట్స్కి కానీ, స్టూడెంట్స్కి కానీ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటే తన యొక్క ఐడియాస్ని, ఓకే, అంటే తన యొక్క ఆలోచనని, పాలసీస్ని కానీ, అండ్ దెన్ ప్రొసీజర్ అంటే ప్రక్రియలను కానీ, సో వీటిని క్లియర్గా పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ద లీడర్. సో కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లీడర్కి ఉండాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సో మెనీ స్ట్రేంజ్ లీడర్ షుడ్ టాక్ విత్ సమ్టైమ్స్ స్ట్రేంజర్స్, సమ్టైమ్స్ అబ్రాడ్ పర్సన్స్, సమ్టైమ్స్ సో న్యూ సిచ్యువేషన్స్. అంటే కొత్త పరిస్థితుల్లో కొన్ని కొత్త వ్యక్తులతోటి, లేదంటే కొన్ని పరిస్థితుల్లో కొన్ని డీల్స్, కొన్ని అగ్రిమెంట్స్, కొన్ని యాక్టివిటీస్ డిస్కస్ చేయడానికి సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి లీడర్కి తప్పనిసరిగా ఉండాలి. సో కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి సమాచార నైపుణ్యం అనేది చాలా అవసరం. అండ్ నెక్స్ట్ వన్ మోటివేషన్ స్కిల్స్. So a leader needs to be an effective motivator who understands the needs of the people and motivates them by satisfying those needs. A leader needs to be an effective motivator. అంటే లీడర్ అనేవాడు చాలా ఎఫెక్టివ్ మోటివేటర్గా ఉండాలి, సమర్థవంతమైనటువంటి ప్రేరణ కలిగించేటటువంటి నాయకుడిగా ఉండాలి. అందుకనే మోటివేషన్ స్కిల్ అనేది, అంటే ప్రేరణ నైపుణ్యం అనేది లీడర్లో ఉండాలి. అలా లేకపోతే
సో పీపుల్ని లేదంటే ఫాలోవర్స్ని లేదంటే గ్రూప్ మెంబర్స్ని లేదా సబార్డినేట్స్ని మోటివేట్ చేయడానికి అవకాశం ఉంది, వాళ్ళతో వర్క్ చేయించడానికి అవకాశం ఉంది. సో హూ అండర్స్టాండ్ ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ మోటివేట్స్ దెమ్ బై సాటిస్ఫైయింగ్ దోస్ నీడ్స్. అంటే ప్రజల యొక్క, అంటే ఒక గ్రూప్ సభ్యుల యొక్క లేదంటే సబార్డినేట్స్ యొక్క, గ్రూప్ సభ్యుల యొక్క, ఫాలోవర్స్ యొక్క అవసరాలు ఏంటో తెలుసుకుని అవసరాలకు అనుగుణంగా వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళని సాటిస్ఫై చేస్తూ సో తను అనుకున్నటువంటి గోల్స్ని, తను అనుకున్న యాక్టివిటీస్ని వాళ్ళ చేత చేయించుకునేలాగా ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఆ మోటివేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఆ స్కిల్ని లీడర్ కంపల్సరీగా కలిగి ఉండాలి. సో ఇక్కడ అస్ అ మోటివేషన్ has two types. One is intrinsic motivation and second one is extrinsic motivation. సో ఇంట్రెన్సిక్ మోటివేషన్ అంటే అంతర్గత ప్రేరణ, ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ అంటే బహిర్గత ప్రేరణ. సో అంతర్గత ప్రేరణ అంటే నీకు నువ్వుగా ప్రేరేపించబడ్డాం, అంటే సిచ్యువేషన్ చూసి, విషయాన్ని చూసి, లేదా లీడర్ని చూసి నీకు నువ్వుగా లీడర్ అవ్వాలనేటువంటి ఆలోచన నీకు కలిగితే దాన్ని అంతర్గత ప్రేరణ అంట. అట్లా కాకుండా నువ్వు అలా తయారవ్వాలి, నువ్వు ఎలా ఉండాలి, ఈ నాయకత్వ లక్షణం పెంపొందించుకోవాలంటే నువ్వు ఇది చేయాలని ఎవరన్నా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాన్ని ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ అని అంటాం, బహిర్గత ప్రేరణ అని అంటూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ లీడర్ ఐడియల్గా ఉండాలి, ఐడియల్గా ఉంటూ గ్రూప్ మెంబర్స్ని, సబార్డినేట్స్ని, స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలి. లేదా సో ఎక్స్టర్నల్గా కూడా వాళ్ళ యొక్క డ్యూటీస్ని వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో కాబట్టి మోటివేషన్ స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ది లీడర్. అండ్ దెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ విల్ పవర్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ విల్ పవర్ అంటే సాధారణంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. లీడర్కి ఏముండాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే స్వతహాగా తన మీద తనకి నమ్మకం ఉండాలి, చేయగలను అనుకునేటటువంటి నమ్మకం ఉండాలి, చేస్తాను అని నమ్మకం ఉండాలి. ఎప్పుడు నెగిటివ్ ఫీలింగ్స్లో ఉండకూడదు, పాజిటివ్ ఫీలింగ్స్లో ఉండాలి, పాజిటివ్ థాట్స్ ఉండాలి, చేయగలను అనేటువంటి ఒక కెపాసిటీ ఉండాలి, విల్ పవర్ ఉండాలి. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ విల్ పవర్ అనేది తప్పనిసరిగా లీడర్కి ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఏ లీడర్ నీడ్స్ టు హ్యావ్ ఎ హై లెవెల్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇమ్మెన్స్ విల్ పవర్ అండ్ షుడ్ నాట్ లూజ్ ఇట్ ఈవెన్ ఇన్ ద worst situations, else employees will not believe in him. అంటే ఏ లీడర్ నీడ్స్ టు హ్యావ్ ఎ హై లెవెల్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. లీడరు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. అండ్ ఇమ్మెన్స్ విల్ పవర్ అండ్ షుడ్ నాట్ లూజ్ ఇట్ ఈవెన్ ఇన్ ద వర్స్ట్ సిచ్యువేషన్స్. ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులైనా సరే, ఎటువంటి ఇబ్బందులైనా సరే ఆ విల్ పవర్ని, ఆ నమ్మకాన్ని కోల్పోకుండా లీడరు ఉండాలి. ఎల్స్ ఎంప్లాయీస్ విల్ నాట్ బిలీవ్ హిమ్. అంటే ఎప్పుడైతే మనం ఎప్పుడైతే మనం వెనుకడుగు వేసామో, ఎప్పుడైతే మనకి ఆ ధైర్యం లేదో, ఎప్పుడైతే ఆ నమ్మకం లేదో, సో ఎంప్లాయీస్ కానీ లేదంటే సబార్డినేట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సో మనల్ని నమ్మడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి డెఫినెట్గా లీడర్ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ విల్ పవర్. ఓకేనా? సో అండ్ దెన్ సోషల్ స్కిల్స్. A leader should possess empathy towards others. He should also be a humanist and who also helps the people with their personal problems. అంటే ఎప్పుడైనా సరే సోషల్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఎప్పుడు కూడా గ్రూప్ సభ్యుల కోసం ఆలోచించాలి, వాళ్ళ వెల్ఫేర్ కోసం ఆలోచించాలి. ఈ సొసైటీ కోసం ఆలోచించాలి, సొసైటీలో ఉండేటటువంటి ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం ఆలోచించాలి, వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ కోసం ఆలోచించాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఆల్వేస్ థింక్ అబౌట్ దేర్ subordinates and followers and group members and students. ఓకే, అంటే ఆయా నాయకత్వాలను బట్టి వాళ్ళ యొక్క సబార్డినేట్స్ని కానీ, వాళ్ళ యొక్క పిల్లల్ని కానీ, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ని కానీ, లేదంటే వాళ్ళ యొక్క గ్రూప్ మెంబర్స్ని కానీ, వాళ్ళ యొక్క ఫాలోవర్స్ని కానీ సో వాళ్ళ యొక్క సమస్యలను సాల్వ్ చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి
ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని వాళ్ళ కష్టాల్లో వాళ్ళకి తోడుండడం అనేటువంటి ఆ లక్షణం, ఆ సోషల్ స్కిల్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా అది హ్యుమానిటీ అనేది చాలా అవసరం. సో మానవత్వం అనేది లేకపోతే ఆ గ్రూప్ సభ్యులకి ఏదన్నా ఆపద వచ్చేటప్పుడు, ఏదన్నా ప్రాబ్లం వచ్చేటప్పుడు ఆ హ్యుమానిటీ అనేది లేకపోతే లీడర్ వాళ్ళని పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉండదు. సో కాబట్టి ఆ హ్యుమానిటీ అనేది కలిగి ఉంటేనే లీడరు సో ఆ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా హ్యాపీగా పనిచేయడానికి, హ్యాపీగా వర్క్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ దెన్ రోల్ మోడల్గా ఉండాలి, ఐడియల్ పర్సన్గా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి. అంటే మనం చెప్పాం కదా, ఐడియాస్ పాలసీస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అంటే రోల్ మోడల్గా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం అనేది లీడర్స్కి మంచిది కాదు. సో మా లీడర్కి ఎప్పుడు కూడా ఐడియల్ పర్సన్గా ఉండాలి, అంటే ఒక రోల్ మోడల్గా ఉండాలి, సభ్యులకి ఒక రోల్ మోడల్గా ఉండాలి, సొసైటీకి ఒక రోల్ మోడల్గా ఉండాలి. సో అట్ ద సేమ్ టైమ్ అండ్ ఫైనల్లీ మారల్ వాల్యూస్. సో మారల్ వాల్యూస్ అనేది చాలా చాలా అవసరం. అంటే నైతిక విలువలు అనేవి నాయకుడికి లేకపోతే ఆయన ఎక్కువగా తప్పులు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, అండ్ మిస్టేక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కాకపోతే డెఫినెట్గా మారల్ వాల్యూస్ అనేవి డెఫినెట్గా లీడర్ ఫాలో అవుతూ ఉండాలి. ఆ లీడర్కి ఆ మారల్ వాల్యూస్ అనేవి ఉండాలి. సో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేటువంటి విషయాల్ని తెలుసుకోవాలి. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి విషయాల్ని, ఆ విచక్షణ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అంటే లీడర్కి డెఫినెట్గా ఏముండాలి అంటే మారల్ వాల్యూస్ అనేవి ఉండాలి. సో మారల్ వాల్యూస్ లేకపోతే ఈ సొసైటీలో అతను ఐడియల్ పర్సన్గా జీవించడానికి అవకాశం. సో మారల్ వాల్యూస్ అనేవి ఉంటేనే సో అతను సొసైటీలో ఐడియల్ పర్సన్గా భావించడానికి అవకాశం ఉంటుంది, అతను లీడర్గా యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో సొసైటీలో జరిగేటటువంటి కొన్ని అన్యాయాలను కానీ, అక్రమాలను కానీ, లేదా దౌర్జన్యాలను కానీ ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. సో తద్వారా ప్రజలకి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది, సొసైటీకి ఉపయోగపడేటటువంటి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో డెఫినెట్గా లీడరు మారల్ వాల్యూస్ని కలిగి ఉండాలి. తర్వాత సెల్ఫ్ సాక్రిఫైస్ ఉండాలి, ఆత్మత్యాగం చేయాలి. సెల్ఫ్ సాక్రిఫికేషన్ అనేది, సాక్రిఫైస్ అనేది ఉండాలి. అంటే ఆత్మత్యాగం అనేది ఉండాలి. అతను ఏదైనా సరే నేను రెడీ, నాకు ఏమైనా పర్వాలేదు, సొసైటీకి మంచి జరగాలి, గ్రూప్ సభ్యులకి, నా ఫాలోవర్స్కి మంచి జరగాలి అనేటువంటి ఆ లక్షణం ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్గా గ్రూప్ సభ్యుల్ని బాగా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేది లీడర్కి కావాల్సినటువంటి అతి ముఖ్యమైన లక్షణంగా మనం చెప్పవచ్చు. అండ్ దెన్ అఫెక్షనేట్గా ఉండాలి. అట్లా ఉండాలి, అఫెక్షనేట్గా ఉండాలి. ఎవరికి అఫెక్షనేట్గా ఉండాలి అంటే ఈ సొసైటీలో ఉండేటటువంటి ప్రజలు. ఇప్పుడు మనం సోషల్ స్కిల్స్ గురించి డిస్కస్ చేస్తాం. సోషల్ స్కిల్స్ మీన్స్ అఫెక్షనేట్ స్కిల్స్. అంటే భావవేశం అనేది కలిగి ఉండాలి. అంటే ఇతరుల పట్ల సానుభూతి, తదానుభూతి, వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క అవసరాలు ఇవన్నిటిని తెలుసుకుంటూ ఒక మంచి ఆలోచనలతోటి ముందుకెళ్ళడానికి అవకాశం ఉండాలి. అంటే డెఫినెట్గా అఫెక్షనేట్గా టీచర్ ఉండాలి, స్టూడెంట్స్కి అప్పుడు మంచి జరుగుతుంది. లీడర్ ఉండాలి, అప్పుడు ప్రజలకి మంచి జరుగుతుంది. మేనేజర్ ఉండాలి, వారి సబార్డినేట్స్కి మంచి జరుగుతుంది. సో కాబట్టి సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా డెఫినెట్గా లీడర్కి తప్పనిసరిగా ఉండవలసినటువంటి ఈ క్వాలిటీస్ ఇవన్నీ కూడా. సో ఈ క్వాలిటీస్ ఉంటే అతను ఖచ్చితంగా మంచి లీడర్గా, మంచి ఎఫెక్టివ్ లీడర్గా మనం ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్గా లీడర్కి ఈ క్వాలిటీస్ అన్నీ కూడా ఉండాలి. సో ఇవి లీడర్షిప్ క్వాలిటీస్గా మనం చెప్పొచ్చు. సో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయాల్లో లీడరు ప్రధానంగా యాక్టివ్ రోల్ ప్లే చేయాలంటే సో ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్కిల్స్ అన్నిటిని కూడా అతను ఎక్వైర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అతను డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు అంటే లీడర్ ఈజ్ నాట్ బోర్న్ బట్ ఈజ్ ఏ లీడర్
ఈజ్ నాట్ బోర్న్ ఈజ్ ఎ మేడ్. అంటే తయారు చేయబడతాడు కానీ లీడర్ అనేవాడు బై బర్త్ అతను లీడర్ అవడానికి అవకాశం ఉండదు. ఒకవేళ అయినా 1 or 2 క్వాలిటీస్ తోటి ఉండడానికి అవకాశం ఉంటుంది, కానీ ఈ క్వాలిటీస్ అన్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే సొసైటీలోకి వచ్చిన తర్వాతే ఈ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్గా లీడర్ అనేవారు డెఫినెట్గా ఈ క్వాలిటీస్ని కలిగి ఉండడానికి అవకాశం ఉండాలి. ఆ లీడర్ అనేవాడు క్వాలిటీస్ని డెవలప్ చేసుకోకపోతే డెఫినెట్గా అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా లీడర్ ఈ క్వాలిటీస్ని కలిగి ఉండాలనేది కొన్ని సిద్ధాంతాల ఆధారంగా తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా లీడర్ అనేవాళ్ళు ఈ క్వాలిటీస్ని అక్వైర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. గుడ్ లీడర్స్ ఆర్ మేడ్ నాట్ బోర్న్, అంతే కదా. గుడ్ లీడర్స్ ఆర్ మేడ్ నాట్ బోర్న్ అంటే మంచి నాయకులు అన్న వాళ్ళు తయారు చేయబడతారు కానీ వాళ్ళు స్వతహాగా భయపడుతూ ఆ క్వాలిటీస్తో రావడానికి అవకాశం అనేది ఉండదు అనేది కొన్ని సిద్ధాంతాల ఆధారంగా మనకు తెలుస్తుంది. సో కాబట్టి ఇది ఈరోజు యొక్క క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్న విషయం. సో కాబట్టి డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. సో వాట్ ఈజ్ మెంట్ బై లీడర్షిప్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది క్వాలిటీస్ ఆఫ్ లీడర్షిప్ అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ది క్వాలిటీస్ ఆఫ్ లీడర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది క్వాలిటీస్ ఆఫ్ లీడర్షిప్ అని అడగడానికి అవకాశం ఉంది. అంటే నాయకత్వం అనగానేమి, నాయకత్వం యొక్క లక్షణాలు లేదా నాయకుడి యొక్క లక్షణాలని వివరించండి అని ప్రశ్న అడగడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఈరోజు క్లాసు. మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి, వినండి, డౌన్లోడ్ చేసుకోండి, మెటీరియల్ దగ్గర పెట్టుకోండి, బాగా ప్రిపేర్ ఉండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నా గ్రూప్స్లో, మన గ్రూప్ ఉంది, గ్రూప్లో మీరు డౌట్స్ పెడితే నేను క్లారిఫై చేయడానికి అవకాశం. ఓకేనా? సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.